హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నేను మీ సాహితీ విద్యార్థి. సో మరి ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వెజ్ స్ప్రింగ్ రోల్స్. నేనైతే ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా సరే ఈ వెజ్ స్ప్రింగ్ రోల్స్నే ఆర్డర్ చేస్తాను. చాలా టేస్టీగా అనిపిస్తాయి. సో ఒకసారి ఇంట్లో ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా సేమ్ టు సేమ్ వచ్చింది. ఎప్పుడు చేసుకునే స్నాక్లా కాకుండా ఇలా వెజ్ స్ప్రింగ్ రోల్స్ని ట్రై చేయండి. ఈసారి పిల్లలకి కూడా నచ్చుతుంది, మీకు కూడా కొత్త రెసిపీ చేసి పెట్టినట్టు ఉంటుంది. సో ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఏం లేదు, చాలా సింపుల్. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేయాలి. కార్న్ఫ్లోర్ని వేయడం వల్ల వెజ్ స్ప్రింగ్ రోల్స్ క్రిస్పీగా ఉంటాయి. అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేయాలి. మనం చపాతీ పూరి పిండిలోకి ఎంతైతే సాల్ట్ని యాడ్ చేస్తామో అంత సాల్ట్ని యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కొద్దిగా వాటర్ని పోస్తూ చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా ఉంటేనే మనం ఎంత పల్చగా అంటే అంత పల్చగా చేసుకోగలుగుతాం. పిండి పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసేసి ఓ తడి క్లాత్తో కవర్ చేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. పిండి సెట్ అయ్యేలోపు వెజ్ స్ప్రింగ్ రోల్స్కి స్టఫింగ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కుకింగ్ పాట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి 1 టీ స్పూన్ వరకు కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలను అలాగే 1 టీ స్పూన్ అల్లం ముక్కలను వేసి కలుపుకోవాలి. అలాగే 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేయాలి. తర్వాత కట్ చేసుకున్న 1 కప్పు వరకు ఆనియన్ పీసెస్ని వేసేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేశాను. నా దగ్గర ఎల్లో క్యాప్సికమ్ కూడా ఉంది. సో అందుకే కొన్ని గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు అలాగే కొన్ని ఎల్లో క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. క్యాప్సికమ్ని యాడ్ చేసిన తర్వాత 1 కప్పు వరకు క్యాబేజీ తురుమును కూడా యాడ్ చేయాలి. అలాగే 1 కప్పు క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత దీంట్లోకి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకొని లిడ్ని పెట్టేసి 50% కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసేసి అంతా మిక్స్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరి. అంతే, స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో ఇప్పుడు స్టఫింగ్ అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిని ఓసారి కలుపుకొని ఇలా పిండి అంతా కూడా సమానంగా చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా కట్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా రౌండ్ బాల్లా చేసుకుని ఇప్పుడు పొడిపిండిని చల్లుతూ చపాతీలా లాటించుకోవాలి. ఇలా అంచులు సమానంగా చేస్తూ మీకు వీలైనంత సన్నగా లాటించుకోవాలి. ఇలానే అన్నింటినీ లాటించుకోండి. ఇలా లాటించుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి పెనం పెట్టుకోవాలి. ఈ చపాతీలన్నింటినీ 10 సెకండ్స్ పాటు మనం సమోసాలకు ఏ విధంగా కాల్చుకుంటామో అలా 10 సెకండ్స్ పాటు 2 సైడ్స్ కాల్చుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా కాల్చుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి లిక్విడ్లా చేసుకొని థిక్ పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో చపాతీని తీసుకొని చపాతీలోకి మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని వేస్తూ చపాతీని ఓ సైడ్ నుండి రోల్ చేస్తూ మరో సైడ్ నుండి మైదా పిండిని అప్లై చేస్తూ చపాతీలను టైట్గా రోల్ చేసుకోవాలి. సైడ్స్ అన్నిటిని మైదా లిక్విడ్తో కవర్ చేస్తూ అన్నింటినీ ఇలానే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత
చూడండి అన్నింటినీ ఇలానే చేసుకోవాలి. ఇలా చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వీటిని నెమ్మదిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా 2 లేదా 3 వేస్తూ మంచి కలర్లోకి వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని 2 సైడ్స్ టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి. వీటన్నింటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూడండి అన్నింటిని ఇలానే ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తూ ఉంటేనే నోరు ఊరుతుంది కదా. ఈ వెజ్ స్ప్రింగ్ రోల్స్ని టమాటా కెచప్తో కానీ తింటే చాలా చాలా టేస్టీగా బాగుంటుంది. మనం ఈజీగా వెజ్ స్ప్రింగ్ రోల్స్ అయితే చేసుకున్నాం కదా. మరి మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.